మొన్న మహారాష్ట్ర ముంబైలో ఒక ఉద్యోగం కోసం వందల మంది క్యూ లైన్లో నుంచున్నారు. చూసారా, ఇదిగో నిరుద్యోగులు. నేను చాలాసార్లు చెప్తా, ఇప్పటికీ చెప్తున్నా, మనం స్టేటస్ సింబల్ బేస్డ్ మీద ఆలోచిస్తున్నంత వరకు ఏమీ కాదు. రిలయన్స్ మార్ట్ ముందు చూడండి, బోర్డు ఉంటుంది, మాకు మనుషులు కావాలి. విశాల్ మార్ట్ ముందు చూడండి, బోర్డు ఉంటుంది, మాకు ఎంప్లాయీస్ కావాలని. మనకు అది చులకనైపోయింది. అదే మన వాళ్ళు విదేశాలకు వెళ్ళి చేస్తున్నటువంటిది ఏంటి? షాపింగ్ మాల్లోనే పనిచేస్తున్నారు కదా. ఎక్కడ తేడా వస్తుంది అంటే మనకి దాన్ని ఏమంటారు, డిగ్నిటీ ఆఫ్ లేబర్. పని చెయ్యడాన్ని అదేదో చేతకానితనం కిందనో లేకపోతే అసమర్థతనం కిందనో చూస్తారు అనేటటువంటి లక్షణం అత్యంత ప్రమాదకరం. బేసిక్గా ప్రతి పని కష్టపడి రూపాయి సంపాదించే ఏ పనైనా తప్పులేదు. ఎవడో ఏదో వాగితే వాడి నోటి దురద. ఒక్కసారి ఆదివారం పూట ఇద్దియండి, జాబ్స్కి సంబంధించి ఉండేటటువంటి కాలమ్స్ పేపర్లలో క్లాసిఫైడ్ యాడ్స్, లక్షల ఉద్యోగాలు కనబడతా ఉంటాయి. బట్ వెళ్ళట్లా, కూర్చుని మనకి కంప్యూటర్లో ఆడుకుంటూ డబ్బులు సంపాదించేసుకోవాలి. సినిమాల్లో చూపెడతారు సాఫ్ట్వేర్ ఇంజనీర్. నిజంగా ఒక్కసారి సాఫ్ట్వేర్ ఇంజనీర్ని కనుక్కోండి, అంత ప్రశాంతంగా ఉంటుందా? సరదాగా అమ్మాయిలతో తిరిగేస్తా, మందు కొట్టేస్తా, ఎంజాయ్ చేసేటటువంటి లైఫ్లు ఉన్నాయి వాళ్ళందరికీ. రాత్రి పగలు చించుకుంటే తలకాయ పిచ్చెక్కిపోతే వాళ్ళు ఏదో రిలాక్స్ అయ్యేది ఓ రోజు 2 రోజులు. దాన్ని చూపెట్టేసి అదే లైఫ్, అందులో కొన్ని దాంట్లో హీరోలు వీళ్ళు సరదాగా ఆడేసుకుంటూ ఉంటుంటారు. అక్కడే ఈ ఆటలు చూసేసి అదే జీవితం, ప్రతి ఒక్కరు సాఫ్ట్వేర్ అయిపోవాలి. మిగతా వ్యవస్థలు ఏంటి? ఇక్కడ సమస్య ఎక్కడొస్తుంది? మొన్న టాటా టీసీఎస్ చెప్పింది 45,000 ఉద్యోగాలు ఇస్తాను. ఇప్పుడు ఇన్ఫోసిస్ చెప్తోంది 20,000 ఉద్యోగాలు ఇస్తాను, ఫ్రెషర్స్కే ఇస్తామంటుంది. మరొక వైపున హెచ్సిఎల్ ఇస్తోంది. ఎవరికి వాళ్ళు ఈ దేశంలో ఫ్రెషర్స్. కాకపోతే అసలు సమస్య చదువు దగ్గర ఎదురవుతోంది. ఏంటది? మన చదువులలో బట్టీయం చదువులు తప్పించి సృజనాత్మకత చచ్చిపోతుంది, వాస్తవికత చచ్చిపోతుంది. సబ్జెక్ట్ ఉండట్లా. ఉద్యోగంలోకి సబ్జెక్ట్ లేకుండా తీసుకుని ఏం చేయాలి? కూర్చోబెట్టి పోషిస్తారు ఎవరైనా? ముందు మన చదువుతో పాటు నైపుణ్యం అలవాటు చేసుకోవాలి. మనం ఏ వృత్తి ఎంచుకోవాలనుకుంటున్నామో అందులో ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు కుప్పలు తెప్పలను అలాంటి వాటిలో ఉన్నటువంటి వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతా, నాకు కొంచెం నేర్పండి అనండి. లేకపోతే వెళ్ళండి ఇన్స్టిట్యూట్ దగ్గరికి, కూర్చోండి, మాట్లాడండి, నేర్చుకోండి. ఇదే చెయ్యాలని రూల్ ఏం లేదు, అన్నిట్లో నేర్చుకోండి. యూత్ అనేది అన్నిట్లలో నేర్చుకుంటే ఏదో ఒక అవకాశం దొరుకుతుంది. నాకు ఇదే కావాలి అని పట్టు కూర్చుని తల్లిదండ్రుల మీద భారం అయ్యి ఏమీ తెమల్చక ఏళ్ల తరబడి కూర్చోబెట్టి బ్రతికేసేటటువంటి రోజులతోనే అసలు సమస్య వస్తుంది.